శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు వివాహ పొంతన చూద్దాం. ఇది ఫస్ట్ వీడియో వివాహ పొంతనది. అయితే ఇప్పుడు చూద్దాం. వధూవరుల వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యంగా ఎనిమిది కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 1 వరణ కూటమి, 2 వశీయ కూటమి, 3 తార కూటమి, 4 ఏణి కూటమి, 5 గ్రహ కూటమి, 6 గణ కూటమి, 7 రాశి కూటమి, 8 నాడి కూటమి. వీటిలో మొత్తం 36 గణాలు. ఈ 36 18 గణాలు దాటితే శుభము, కానీ 7, 8, 5 భావములు శుభముగా ఉంటే వివాహం చేయవచ్చును. ఒకవేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రం అనుసరించాలి. 1 వరుణ కూటమి, వధూవరుల ఇద్దరి ఒక వరుణముకు చెందినవారు అయితే మంచిది. కర్కాటకం, వృశ్చికం, మీనం రాసుల వారు బ్రహ్మణ వరణం, మేష, సింహం, ధనుసు రాసుల వారు క్షత్రియ వరణం, వృషభ, కన్య, మకర రాశులు శూద్రవరణం, మిథున, తుల, కుంభం రాశుల వశీయం. వధూవరుల ఇద్దరి ఒక వరణం అయితే మంచిది, లేదా వధువు వరణం కంటే వరుడు వరణం ఎక్కువైనా మధ్యమం. వరుణ్ణి వరణం కంటే వధువు వరుణ పొంతన కుదరదు. 2 వశీయ పొంతన. మేషం రాశి వారికి, సింహం, వృశ్చికం, వృషభ రాశి వారికి కర్కాటకం, తుల రాశులు, మిథున రాశి వారికి కన్య రాశి, కర్కాటక రాశికి వృశ్చిక, ధనుసు, సింహ రాశి వారికి తుల రాశి, కన్య రాశి వారికి మిథునం, మేషం, తుల రాశికి కన్య, మకరం, వృశ్చిక రాశికి కర్కాటకం, ధనుసు రాశికి మీనం, మకర రాశికి మేషం, కుంభ రాశికి మేషం, మిథునముకు మకరం. ఈ విధముగా పై రాశుల సములై కలిగి ఉన్న వధూవరుల ఇద్దరి రాశులు వశీయ పొంతన కలిగి ఉండాలి. మిథున, కన్య, తుల నరరాశులు. వీటికి సింహ తప్ప తాకినవి అన్ని సములే. తాకినవి అన్ని వశములే. సింహానికి వృశ్చికం తప్ప అన్ని వశీలే. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి.